హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. బేర్ మార్కెట్ అయిపోయిందా లేదా మార్కెట్లో పైకి వెళ్తాయా అని డౌట్ వచ్చింది. నాకు కూడా చార్ట్స్ చెక్ చేస్తుంటే కనుక ప్యాటర్న్ చూసుకుంటే ఎక్కువ రోజు మధ్యాహ్నం కూడా డౌట్ వచ్చింది. అది ఎలా అంటే చూసుకుంటే కనుక ఫస్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మనకు ప్యాటర్న్లో హెడ్ అండ్ షోల్డర్ అనేది ఫామ్ అయింది. సో ఇక్కడ ఇది హెడ్ అవుతే ఇది షోల్డర్, ఇది షోల్డర్. ఒకవేళ నిజంగానే ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకుంటాం ఈ ఫాల్ అనేది ఎప్పుడు పడుతుంది అనుకుంటే కనుక నేను అనుకునేది December 4th లెవెల్ ఏదైతే ఉందో 24,366 అంటే నిఫ్టీ ఎప్పుడైతే డే టైం ఫ్రేమ్లో 24,390 రేంజ్లో కింద క్లోజ్ ఇస్తే కనుక 400-390 రేంజ్ కింద క్లోజ్ ఇస్తే కనుక మార్కెట్ అనేది పడే ఛాన్సెస్ 23,000 వరకు వస్తుందని నేను అనుకుంటున్నాను. నియర్లీ 23,000, 22,600 అనే వరకు వస్తుంది. అప్పటి వరకు అయితే కన్ఫర్మ్ చేయలేదు, బట్ దీనికి ఎందుకు వస్తుందంటే మనకు హింట్ వచ్చేస్తుంది, అంటే మార్కెట్లో పడే ఛాన్స్ ఇంకా ఉంది. ఇది జస్ట్ ఏంటంటే కన్సల్టేషన్ కోసం మార్కెట్ ఒక పుల్ బ్యాక్ తీసుకుంటే పడే ఛాన్స్ ఉంది. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే కనుక డెఫినెట్లీ ఇట్ విల్ గో అప్ సైడ్ ఓన్లీ. సో ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అయితే మనకు 570 అంటే 600, ఆల్మోస్ట్ ఒక 200 పాయింట్స్ రిస్క్ ఉంటే కనుక 1,000 to 2,000 పాయింట్స్ రివార్డ్ అనేది మనం క్యాచ్ చేయొచ్చు ఫ్యూచర్ ట్రేడింగ్లో. సో ఏమవుతుందో చెప్పలేము, అది ఇట్స్ అప్ టు బిగ్ షాట్స్. బట్ నిఫ్టీ పడుతుందా, బేర్ మార్కెట్ ఉందా అంటే మాత్రం ఒక విధంగా చెప్పాలంటే ఎస్, ఛాన్సెస్ ఆర్ దేర్. లెవెల్స్ దగ్గర అయితే వరకు చెప్పలేము, బట్ మనకు క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఎక్కడో డౌట్ ఉంది. 50-50 ఛాన్సెస్. లెవెల్స్ దగ్గర అయిన తర్వాత నేను మళ్ళీ కూడా వీడియో చేస్తాను. అప్పుడు లెవెల్స్ ఎట్లా తీసుకోవాలో మళ్ళీ ఎక్కడ వరకు వెళ్తుంది అనేది కూడా వీడియో చేస్తాను. అప్పుడప్పుడు బ్రేక్ కానంత వరకు అయితే బేర్ మార్కెట్ గురించి చెప్పలేము. పడితే కనుక వీ షుడ్ బి రెడీ ఫర్ దట్. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాంక్ నిఫ్టీ అండ్ క్రూడ్ ఆయిల్. బ్యాంక్ నిఫ్టీలో మేజర్ మూవ్ వస్తుందా లేదా అని చెప్పి మనం అనుకున్నాం కదా. ఈరోజు హైలో చాలా ఇంపార్టెంట్ బ్యాంక్ నిఫ్టీకి. సో ఈ 53,780 కింద పైన ఏదైనా ఒక 5 minute క్యాండిల్ క్లోజ్ ఇచ్చింది అనుకోండి, ఇన్ కేసు అంటే కన్సాలిడేట్ అవుతే కనుక మార్కెట్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు 53,320 రేంజ్ కింద ఏదైనా 5 minutes ఒక క్యాండిల్ మార్కెట్ కొంచెం కన్సాలిడేట్ అయ్యి అక్కడనే సస్టైన్ అయితే కనుక పడే ఛాన్స్ ఉంది. సో రెండు వైపులా మనకు హెడ్ ఉండాలి, టైల్ ఉండాలి. ఓన్లీ నేను పైకి ఆలోచిస్తా మార్కెట్ని కిందికి ఆలోచిస్తా అంటే అది కుదరదు. ప్రాక్టికల్గా విన్నింగ్ రేషియో అనేది తగ్గుతుంది అన్నట్టు. సో మనకు పైకి వెళ్తే రెడీగా ఉండాలి, కిందికి వెళ్తే రెడీ ఉండాలి. ఆ లెవెల్స్ మనం ఫాలో అవుతాయి కనుక కొంచెం మనకి ఏంటంటే గెయినింగ్ చేసుకునే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి ఏంటి అని అంటే బై అబౌవ్ 53,780, స్టాప్ లాస్ 53,355. టార్గెట్స్ వచ్చేసి 54,890 వరకు ఉంది. ఆల్మోస్ట్ ఒక 1,000 పాయింట్స్ ఐదర్ అప్ సైడ్ అని వెళ్ళాలి. సెల్ బిలో 53,320, స్టాప్ లాస్ 53,544. సో ఒక 200-300 పాయింట్స్ రిస్క్ తీసుకుంటే డౌన్ సైడ్లో ఒక 1,000 పాయింట్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అది వస్తుందా రాదా అంటే ఆ లెవెల్స్ ట్రిగ్గర్ అయినప్పుడు మనము వెయిట్ చేసి ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది అప్డేట్ చేసుకుంటూ వెళ్ళాలా. నేను అందరూ అంటే బ్యాంక్ నిఫ్టీలో మేజర్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉందా అని అంటే ఎస్, పాసిబిలిటీ అయితే ఉంది. ఈ లెవెల్స్ ఎప్పటి వరకు వ్యాలిడ్ అని అంటే 12th December వరకు వ్యాలిడ్. 12th December తర్వాత మళ్ళీ మార్కెట్లో కొత్త స్ట్రక్చర్ వస్తుంది. సో ప్రైస్ ఏంటంటే హయ్యర్ హైస్ ని కానీ లోయర్ లోయర్స్ ని కానీ టచ్ చేసుకుంటూ వెళ్తా ఉంటే మనకు లెవెల్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఆ క్రియేట్ అయినప్పుడు ఏంటంటే మనము ఇలా ఏదైతే ఉందో దాన్ని ఎక్స్ప్లోర్ మనం ఇక్కడ ఏదైతే ఐడెంటిఫై చేసుకొని లెవెల్స్ అనేది రాసుకుంటాం. సో 12th December అని అంటే మనకి ఈరోజు మండే 9th December. సో 10 till Thursday వరకు ఈ లెవెల్స్ అనేవి వ్యాలిడ్ ఉంటాయి బ్యాంక్ నిఫ్టీలో. దాని ప్రకారం ప్లాన్ చేసుకోండి. అండ్ స్టాక్స్ వచ్చేసి మనకు రేపటికి IRFC, ICICI, ఎస్కార్ట్స్. ఇది రేపటి కోసమనే కాదు, ఈ లెవెల్స్ ఏంటంటే యాక్చువల్లీ పొజిషనల్గా అంటే మనకి ఈ టార్గెట్స్ అనేవి సింగిల్ డేలో రావచ్చు, 2 days 3 days అలా చెప్పలేం. ప్రైస్ మూవ్మెంట్ అనేది కొన్నిసార్లు స్లో ఉంటుంది, కొన్నిసార్లు ఫాస్ట్ ఉంటుంది. బట్ మనం అప్డేట్ చేసేది మాత్రం టోటలీ బేస్డ్ ఆన్ టెక్నికల్సే, న్యూస్కి సంబంధం ఉండదు. ఆ లెవెల్స్ మనం మ్యాచ్ అయినప్పుడు ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఎట్లయితే లెవెల్స్ మ్యాచ్ అయినాయి, ఈ స్టాక్స్ కూడా కంపల్సరీ మ్యాచ్ అయినాయి కాబట్టి తీసుకున్నాం. సో IRFC అనేది ఈరోజు డే చార్ట్లో కూడా డోజీ అనేది ఫామ్ చేసింది. అంటే ప్రైస్ అనేది ఎక్కువ తేల్చుకోలేకపోయింది పైకా కింది. కానీ డోజీ వచ్చింది అంటే క్వశ్చన్ మార్క్, అయితే అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్. సో మేజర్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ IRFCలో. అలాగే జనరల్ ఇన్సూరెన్స్ ICICI ఏదైతే ఉందో దీంట్లో కూడా మూవ్మెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ యాజ్ వెల్ ఎస్కార్ట్స్ కూడా కొన్ని లెవెల్స్ మ్యాచ్ అవుతున్నాయి. సో ఏదైనా సరే ఈక్విటీలో చూసుకుంటే మనకి ఇట్స్ నాట్ మోర్ దెన్ 3% ఆఫ్ రిస్క్. టార్గెట్ వచ్చేసి ఎవ్రీ 5% రైజ్ అయితే ఉంటే ట్రైలింగ్ చేసుకుంటూ వెళ్ళడం. యాజ్ అ రిటైల్ ట్రేడర్గా మనం అంతకంటే ఎక్కువ బేర్ చేయలేము. ఇప్పుడు కొచ్చిన్ షిప్ యార్డ్ ఉంది. కొచ్చిన్ షిప్ యార్డ్ ఏమైందనంటే 3,000 నుండి ఆల్మోస్ట్ 1,500 వరకు వచ్చింది. 50% క్రాష్ అయింది. రిటైలర్గా మనం దాన్ని ఇన్వెస్ట్మెంట్ చేసి బేర్ చేయాలి అని అంటే చేయలేము. సో మన రిస్క్ ఎప్పుడైనా సరే లెవెల్స్ తీసుకున్నప్పుడు రిటైలర్ సక్సెస్ కావాలి అని అంటే ఈక్విటీలో మ్యాక్స్ 5% కంటే ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. మన ఎంట్రీ పాయింట్ తీసుకున్నప్పుడు ఆ స్టాప్ లాస్ అనేది 5% కంటే ఎక్కువ ఉండొద్దు, 3 to 5% మధ్యలో ఉండాలి పొజిషన్ అయినా. ర్యాలీ మాత్రం పెద్దగా ఉండాలి, అంటే చిన్న రిస్క్ ఉండాలా, పెద్ద రివార్డ్ ఉండాలి. అట్లా ఏం చేసినప్పుడు ఏంటి అంటే మనకు విన్నింగ్ ప్రాబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది మార్కెట్లో. అది ఏ షేర్ ప్రైస్ అయినా, ఇది బ్యాంక్ నిఫ్టీ ఏదైనా, ఏ స్టాక్స్ అయినా.
సో నేను కూడా చాలా విధాలుగా ఎక్స్పెరిమెంట్ చేసిన, చాలా స్ట్రాటజీస్ చూసిన అని చెప్పినాను కదా. సో ఏదో అవన్నీ చూసినప్పుడు కూడా ఎక్కడో మార్కెట్లో మిస్ అయిపోతున్నాము అని చెప్పి నాకు మైండ్లో చాలా సార్లు అనిపించింది. అందులోనే ఇంత గ్యాప్ తీసుకుంటా చేశాం. సో హవెవర్ మాట్లాడుకుంటే చాలా టాపిక్స్ అయితే ఉంటాయి. సో వీడియో పాస్ చేసి కనుక మీరు లెవెల్స్ నోట్ డౌన్ చేసుకోండి, ఆ స్క్రీన్ షాట్ తీసుకోండి మొబైల్లో, సింపుల్గా ఉంటుంది. సో ఇంకేదైనా ఉంటే కనుక రేపు సిల్వర్లో ఈ రోజు ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేసిన. ఏంటి అంటే సిల్వర్ ఆల్మోస్ట్ 2500 3000 పాయింట్స్ ర్యాలీ వచ్చింది. ఎగ్జాక్ట్లీగా పట్టగలిగినాం మనం. అంటే ఆ లెవెల్స్ అంత పర్ఫెక్ట్ వర్కౌట్ అయినాయి. మీరు ఎవరైనా టెలిగ్రామ్లో లేకపోతే వచ్చి జాయిన్ అయితే అందులో లెవెల్స్ ఉంటాయి చూసుకోండి. ఇంకా మేజర్ మూవ్ రాబోతుంది. నిజం చెప్పాలంటే సిల్వర్ కానీ గోల్డ్ కూడా కానీ, మెయిన్ అయితే సిల్వర్లో ఇప్పుడు ఈ మూమెంట్ ఈ రోజు వచ్చింది, ఇక్కడతో ఆగదు. మేజర్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది. కుదిరితే దాన్ని కూడా రేపు వీడియో చేసే ప్రయత్నం చేస్తాను నేను. అట్లాగే ఏదైనా స్టాక్స్ ఉంటే కూడా, మంచి స్టాక్స్ ఉంటే కూడా డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు అప్డేట్. ఓకేనా? ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఉంటుంది, యూ కెన్ థింక్. ఓకే, థ్యాంక్ యూ అండి. గుడ్ నైట్.